పరిపాలనకి ఇబ్బంది ఏముంది, పరిపాలన అంతా బాగానే ఉంది. అయ్యగారు బాబు గారు బాగా పర్లు అంతానా అన్నీ జాన జరుగుతున్నాయి, కాకపోతే టైం పడుతుంది నిదానంగా. అది పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, అంత సక్రంగా అంతా బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 90% బెస్ట్. కొంతమంది అంటే పథకాలు ఏమీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు తీసుకొని ఆడుకోండి. వివాదాలు రకరకాలు చెప్తారు మనుషులు అన్నారు, 100 రకాలు 100 మంది. అది మాకు మటుకు బాగానే ఉందండి. అవి వచ్చినా సరే రాలేదని చెప్తారు, అదే జనాల్లో జరిగితే కదా. ఇప్పుడు నీ మీద దిగు రకరకాలుగా ఉంటాయి, అంతేగాని పరిపాలన మటుకు అది ఉంది. చక్కగా అన్నీ బాగున్నాయి. మన వరదలు బాగానే చేశారు కదా, అంతకంటే ఎవరు చేశారు? ఎవరైనా చేశారా? అంత ఇదిగా వయసు అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి బ్రహ్మాండంగా చేసుకొచ్చారు దగ్గర ఉంది. అలాగే ఎవరు చేశారు? పెద్ద పెద్ద కుర్రలు చేయలేము, మొత్తం ఆయన చేశారు. పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, పర్లా అది చెప్పి బ్రహ్మానం. ఇంకొక మరి అన్నీ ఒకేసారి అవ్వాలంటే ఎక్కడ అవుతాయి? చేస్తారు నిదానంగా. గ్యాస్ బండ్లు అన్నీ డబ్బులు కట్టకనే వస్తాయి, ఫినిష్ డబ్బులు అన్నీ. ఓ రోజు ముందు ఎత్తున్నారు కదా ఫినిష్ కూడా, ఇంకేంటి పరిపాలన బాగాలేదంటారు. ఇదో 2వ తారీఖు 3వ తారీఖు వచ్చింది, వీళ్ళు ఓ రోజు ముందు ఎత్తున్నారు. తీసుకున్న ఒక పరిపాలన బాగాలేదంటారు, ఏదో అంటారు మాట చెప్పు, అంతేకాని పరిపాలన మటుకు ఏం లేదు. 29 గవర్నమెంట్ ఎంప్లాయీకి రాజులకు వచ్చినట్టుగా పరిపాలన బాగానే ఉందండి. కరెక్ట్గా పెన్షన్లు వస్తున్నాయి, అన్నాగాన్ని పెట్టి శుభ్రంగా భోజనం చేస్తున్నారు. చక్కగా అన్ని పథకాలు కూడా అన్నీ ఒకటి చేసుకొస్తున్నారు. గ్యాస్ బండ్లు అన్నీ బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఇంకేంటి వరదల్లో బాగా చేసుకొచ్చారు, సూపర్ చేశారు. ఏ సీఎం కూడా చేయలేదు కదా అలాగే. ఇంకేంటి అంతకంటే ఏం చేస్తారు? ఆ బాబు గారు ఇస్తారు, ఆ ఇల్లు కూడా ఇస్తారు, తొందరలోనే ఇస్తారు. ఆ చేసే వరకు రేపు సంవత్సరంలోనే రిలీజ్ చేస్తారు. స్థలాలు వీళ్ళు వచ్చేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు హలో సీఎం అనే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ప్రజలకు ఇప్పుడు వరకు పథకాలు ఎట్లా అందాయి, వాటి సమస్యల మీద స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఆయన అనుభవం గలవాడికి చేసిన ఆయన ఏ చేసినా బాగానే ఉంటుంది. ఆయన పరిపాలన ఇప్పుడు దాకా లేదు. ఆయన పరిపాలన లేకపోతే ఇంతమంది జనాలు గెలిపారు కదా, 4 సార్లు సీఎం చేయరు కదా. కాకపోతే మొన్నసారి జరిగింది ఏదో మిస్ అయ్యి ఉంటుంది, కానీ పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి టైం పడుతుంది దానిగా. కూడా అమరావతి పనులు ప్రారంభిస్తామని పక్కా చేస్తారు, 100% చేస్తారు, దగ్గర పెట్టుకుంటారు, 100% చేస్తారు. ఆయనకి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అన్న మాట ప్రకారం చేస్తారు, కాబట్టి ఆయన నిదానం చేస్తారు. ఓర్పు పడాలి మనిషికి సహనం ఓర్పు లేకపోతే అట్ట. అది ఆయన నిదానంగా చేసుకొస్తారు. వయసులో ఉన్నవాడికి ముసలాయనకి తేడా లేదు, ఆయన గారు చేస్తారు, కంగారు ఏం లేదు.